Garuda Express, an international courier service. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మీరు అందరూ చూస్తున్నారు. వరంగల్ ప్రగతి నివేదన సభ ప్రాంగణం నుంచి ఇప్పటి వరకు యోయో టీవీ అందించిన రిపోర్ట్స్ మీరు చూశారు. అక్కడ ఏం జరుగుతుందో మీకు కళ్ళకు కట్టినట్టు ఇప్పటివరకు మీకు మేము చూపించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ కోసం యోయో టీవీ వరంగల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది. అయితే ఆ సభ దగ్గర ఎన్ని లక్షల మంది గ్యాదర్ అవుతారు, జరిగిన ఏర్పాట్లేంటి, వచ్చిన విఐపీలు, మంత్రులు, వాళ్ళందరితో ఇంటర్వ్యూలతోటి సంభాషణలతోటి మీకు అందించాం. అసలు క్షేత్రస్థాయిలో పని ఎలా జరుగుతోంది, ఎన్ని వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తే, వీళ్ళందరూ బయలుదేరితే ఈ సభ సక్సెస్ అవుతుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి మేము సైతం అంటూ అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో గులాబీ దండు ఎలా కదిలిందో ఈ సభకు కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పైన ఎండలు మండుతున్నా సరే లెక్క చేయకుండా మీకు కనబడుతుంది. వందలాది ట్రాక్టర్లు ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఒక మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచే మీకు ఈ ప్రత్యక్ష ప్రసారంలో మీకు చూపిస్తున్నాం. మచ్చుకకు దాదాపు 280 పైచిలుకు ట్రాక్టర్లు. చిన్నప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, పేరంటాలకు వెళ్తుంటాం, ఏదైనా గ్రామోత్సవాలు జరుగుతుంటే వెళ్తాం, వనమహోత్సవాలకు వెళ్తుంటే మాత్రమే చూస్తుంటాం. కానీ మళ్ళీ ఈ సభకి చలో వరంగల్ అనే పేరుతో ఎస్ఆర్ రెడ్డి ఎమ్మెల్యే నారాయణపేట ఈ ప్రాంతం నుంచి వాళ్ళు ఆ మహబూబ్ నుంచి 3 రోజుల క్రితమే వందలాది ట్రాక్టర్లను బయలుదేరి వచ్చారు. కార్యకర్తలు వచ్చారు, డప్పులతో వచ్చారు. వీళ్ళకి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని వరంగల్ ఏ సభ నుంచి ఇక్కడికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఎక్స్క్లూజివ్ యోయో టీవీ కవరేజ్లో మీకు చూపిస్తున్నాం. ఇకవైపు వంటశాల, అక్కడ వంట చేస్తున్నారు. వేలాది మంది వస్తున్నారు ట్రాక్టర్లలో. ఆ ప్రాంగణం దగ్గర వారు స్వయంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తున్నారు, ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. స్వచ్ఛందంగా ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే పోరాడారో ఈ సభని బంగారు తెలంగాణ ద్వారా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ఆధ్వర్యంలో విజయఢంకా ముగించడానికి అందరూ ఉద్యుక్తులై ఈ సభను వేదికగా ముందుకు కదులుతున్నారు. ఒక్కసారి జై తెలంగాణతో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. జై తెలంగాణ, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఈ సభా ప్రాంగణం దగ్గరికి ఇక్కడి నుంచే వీళ్ళు వంటలు చేసుకొని భోజనాలు చేసుకొని అక్కడికి వెళ్తుంటారు. మరి కాసేపట్లో మళ్ళీ ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. ఎలా వాళ్ళ ప్రస్థానం మహబూబ్నగర్ నారాయణపేట నుంచి వరంగల్ వరకు మధ్యలో ఎన్నైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు చేయబోయే కార్యక్రమం ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి తెలంగాణ వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు, ఒక్కసారి వీళ్ళందరితో మనం మాట్లాడదాం. రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? ఆకాశం ఎండ బద్దలైపోవాలి, అలా సౌండ్ రావాలి ఒక్కసారి చెప్తుంటే. జై తెలంగాణ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నియోజకవర్గం దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తుంటే అసలు నిజంగా పండగ వాతావరణంలో కనబడుతుంది. ఇది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పండగ అని వాళ్ళు అంటమే కాదు, మీరు చేసి చూపించారు. ఈ టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పండుగనేది నారాయణపేట నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ రెడ్డి గారి, రాజేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 250 ట్రాక్టర్లలో మొత్తం ప్రజలు ఒక 3000 పైచిలకు ట్రాక్టర్లోనే వచ్చా. మిగతా వాళ్ళంతా వివిధ వాహనాల్లో వస్తున్నారు. 2 రోజుల ముందు మేము బయలుదేరాము నారాయణపేట నుంచి. మా మొదటి మజిలీ మహబూబ్ నగర్లో పెట్టుకున్నాము. రైతులకు ఎండ తాకకుండా ఈవినింగ్ టైమే మేము బిందులో ట్రాక్టర్లో వస్తున్నాం. ఆ తర్వాత షాద్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతి ఒక్కరం అక్కడ నైట్ భోజనాలు చేసుకొని మార్నింగ్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి భువనగిరిలో మళ్ళీ ఒక మజిలీ ఏర్పాటు చేసుకొని ఉదయం 10 గంటల వరకే మేము ట్రాక్టర్లో వెళ్తున్నాము. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తగలకుండా మేము అక్కడిని మజిలీ చేసి మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళి మొత్తం భోజనాల ఏర్పాట్లు ప్రతి దగ్గర ప్రతి 100 కిలోమీటర్లకు మంచి భోజనాల ఏర్పాట్లు 3000 మందికి ప్రతి దగ్గర మేము భోజనాల ఏర్పాట్లు చేసుకుంటాం. మళ్ళీ పోయేటప్పుడు కూడా అదే విధంగా చేసుకుంటూ పోతున్నాం. ఎండలకి మరి మీ కార్యకర్తలు ఎలా చూసుకున్నారు? ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎండలకు మా కార్యకర్తలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మొత్తం మేము ఇచ్చేసాము. అయితే ఆయుష్ వాళ్ళవి కూడా ఎండ తగలకుండా ఇచ్చేసాము. మా వెనక 2 అంబులెన్సులు కూడా పెట్టుకున్నాము. ఒక్కరికి కూడా ఏమి ఇది కాకుండా మధ్య మేము ఏసీ హాల్స్ మొత్తం బుక్ చేసుకొని మధ్య ఎండ టైంలో ఏసీ హాల్స్లో ఉన్నాం. మేమంతా
తిండి భోజన విషయంలో మా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారండి. భోజన విషయంలో చాలా హ్యాపీగా, ఇది ఒక పండుగ వాతావరణం. మేమంతా ఒక పెళ్లికి వస్తున్నట్టు వస్తున్నాం. మాకు కేసీఆర్ గారు చేసిన రైతులకు చేసిన రైతు బాంధవుడు ఆయన, రైతులకు చేసిన మేలును మేము మరవద్దని చెప్పి ఆయన కృతజ్ఞతా భావంతోన వద్దు అన్నా ప్రతి ఊరి నుంచి మినిమం 4-5 ట్రాక్టర్ల దగ్గర నియర్లీ 250 ట్రాక్టర్లు వచ్చాయండి మా నియోజకవర్గం నుంచి. ప్రతి ట్రాక్టర్లో మినిమం 25 నుంచి 30 మంది కార్యకర్తలు వచ్చారు. కార్యకర్తలంతా ఇంత సంతోషంగా ఉందంటే ఈసారి చెరువులు మిషన్ భగీరథ చెరువులంతా తోగారు. అందులో మాకు నీళ్ళు వచ్చాయి. మేము ఎప్పుడు మా చెరువులు నీళ్ళు చూడలే, ఈసారి చూసాం మేము అదంతా. ఆ తర్వాత ప్రతి ఎకరాకు రైతు ప్రతిసారి అప్పుల బాధపడేవాడు, దానికి ₹1,00,000 మాఫీ చేసిండు ఆయన. మొత్తం మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు మీరు? మా 5,000 మంది. చెప్పండి. మా నియోజకవర్గం నారాయణపేట ఎస్ రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎస్ఆర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఒక 4,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక 25 తారీఖు నాడు బయలుదేరినాం రాత్రికి. మహబూబ్నగర్లో ర్యాలీ తీసాం, షాద్నగర్లో హాల్ట్ అయ్యాం, మళ్ళీ భువనగిరి దగ్గర హాల్ట్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హాల్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మేమంతా ఇక్కడ డబ్బుల ద్వారా ఇక్కడికి వెళ్ళి ప్రాంగణం వరకు నడుచుకుంటూ పోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. మాకు చాలా సంతోషం. ఎకరకు ₹4,000, అది సంవత్సరంలో 2 సార్లు ఇవ్వడం అనేది మా రైతులకు ఆనందం. చాలా ఇదైనందుకు మా విజయవంతం ఒక కృతజ్ఞత చెప్పడానికి మేము ఇక్కడ రావడం. ఎమ్మెల్యే గారు ఇంకెవరు మాట్లాడతారు? చెప్పమ్మా. మా సర్పంచ్ దామరగిద్ద మండలం అండి, నారాయణపేట నియోజకవర్గం. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఆయన అందరినీ, మా నారాయణపేట నియోజకవర్గాన్ని అందరినీ ఒక్క మూకుమ్మడిగా జమ చేసి మనం ఈ విధంగా మనం మీటింగ్ పోవాలని మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మధ్యలో మా ఎంబడే ఉండి రావడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఆయననే సొంతం ముందర ఉండి ట్రాక్టర్ల ఉండి రైతులనందరూ ఎంబడి తీసుకొని వస్తున్నాడు. అన్ని సౌకర్యాలు కూడా నీరు కానీ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా వస్తున్నాము. మీకు ఎవరికి అసలు ఎండ అనిపించట్లేదా? మాడిపోతుంది ఇక్కడ మాకు. మా ఎమ్మెల్యే గారు మాకు ఆనందంగా హ్యాపీగా సీఎం గారు ఎకరాకు 4,000 చొప్పున ఇచ్చినందుకు, సంవత్సరంలో 8,000 ఇచ్చేటందుకు రైతులంతా ఆనందంగా వచ్చినాం మేము. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మా ఎమ్మెల్యే గారు మా ముందుండి మమ్మల్ని అందరూ తీసుకొస్తున్నాడు. ఇంకెవరు మాట్లాడతారు? సార్ చెప్పండి. నారాయణపేట నియోజకవర్గం నుంచి దాదాపు 250 ట్రాక్టర్లలో రైతులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 320 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి వారు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడ ఈ ప్రాంగణానికి చేరుకొని త్వరలోనే సభా ప్రాంగణానికి వెళ్ళబోతున్నాం. దారి పొడవునా కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుల్లాగా తన పిల్లల్లాగా చూసుకొని ఎవరికి ఏ లోటు రానియకుండా తిండి విషయము, స్నానాలు, టిఫిన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎండకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మధ్య మధ్యలో హాల్ట్ చేసి హాల్స్ తీసుకొని, ఏసీ హాల్స్ తీసుకొని వాళ్ళందరికీ అక్కడ అకామిడేట్ చేస్తూ తనే స్వయంగా తను ఎండలో ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ అందరినీ ఇక్కడికి నాయకత్వం వహించి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మరీ సభా ప్రాంగణానికి తరలించి ఈరోజు వారు ముందుండి నాయకత్వం కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఆయన నాయకత్వాన్ని నడిపిస్తున్నాడు మా నారాయణపేట నియోజకవర్గంలో. మరి ఎమ్మెల్యేకు ప్రతి కార్యకర్త రైతు కూడా ఈరోజు కేసీఆర్ గారికి, రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి చెప్తున్నాం. ఈరోజు రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో 5 మండలాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నాడు సాయంత్రం ప్లాన్ చేసుకొని మహబూబ్ నగర్లో ఒక ర్యాలీగా బయలుదేరడం జరిగింది. మధ్య మధ్యలో షాద్నగర్ కానీ, భువనగిరి కానీ, ఇక్కడ వరంగల్, కాజీపేట కానీ ఈ 3 రోజులు ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ మొత్తం 119 కాన్స్టిట్యున్సీల్లో మా ఎమ్మెల్యే గారు ఒక్కరే మా ఎంబడి భుజం తట్టుకుంటూ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకూడదని ట్రాక్టర్లనే ప్రయాణం చేసుకుంటూ మాతో పాటు భోంచేసుకుంటూ ఎక్కడ కూడా ఉండకుండా కంటిన్యూగా వాళ్ళందరూ స్టేజ్ల దగ్గర పోయి కార్యకర్తలు పంపిస్తే మా నియోజకవర్గంలో ఓ ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా ఎవరు కార్లలో వెళ్ళొద్దు, బస్సులలో వెళ్ళొద్దు, జీబులలో వెళ్ళొద్దు, అందరం ట్రాక్టర్లలో వెళ్ళడం అన్నది జరిగింది. ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి మా నియోజకవర్గమే ట్రాక్టర్లలో రావడం జరిగింది. దీనికి అందరి మూలంగా ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు. అదేవిధంగా మొన్న కేసీఆర్ గారు ప్లీనరీలో ఎకరాకు ₹4,000 చెప్పడం కాకుండా ఆయన ఇంకోటి సంచలనమైన నిర్ణయం తీసుకోవడం ఏంటంటే వానకాలము యాసంగిన 2 పంటలకు చిన్న రైతు పెద్ద రైతు తేడా లేకుండా
టోటల్గా ఎంత భూమి ఉన్నా కూడా ప్రతి రైతుకు 8,000 రూపాయలు ఇస్తా అని ప్లీనరీలో అనౌన్స్ చేయడంతో రైతులు మొత్తం స్వచ్ఛందంగా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలము ఈ సంవత్సరం కన్నా వర్షాకాలం అయిందంటే బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. మిషన్ కాకతీయ phase 1, phase 2, phase 3లో బ్రహ్మాండంగా చెరువులు రైట్. సో దామరగిద్ద మండలం మాకు మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి మా ఊరికి స్వతంత్రం వచ్చి 69 ఏళ్ళు అవుతున్నారు. ఇంతవరకు రోడ్డు అయితే మాకు తారు రోడ్డు చేసాడు. మా ఎమ్మెల్యే దాకా ఎప్పుడు మాకు దొరకలేదు. దామరగిద్ద మండలం సర్నాపురం. సరే మంచిది కానీ నీ వయసు ఎంత? నాది 62, 63. మారుతుంటే ఎట్టొచ్చావు బాబాయ్? సార్ మంచిగా మాకు సార్ అయితే మాకు అన్ని కలిసి సార్ చాలా చాలా అసలు ఎమ్మెల్యే చూడలేదు సార్. నేను చూడలేదు ఎప్పుడు అసలు ఎమ్మెల్యే చూడలేదు. మా ఊరికి తారు రోడ్డు చేసాను సార్. మళ్ళీ ఇంకోసారి సబ్ పెడితే వస్తా. అరే గట్టిగా సార్ ఊరి 8 మాసాలు దాకా వస్తాం. ఆ పరిస్థితి జై తెలంగాణ. జై తెలంగాణ సార్. తొందరగా సార్ మేము మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్లీనరీలో ఎకరాకు 4,000 చొప్పున ప్రకటించిండో, సంవత్సరంలో 2 సార్లు అంటే 8,000 ఒక ఎకరాకు అని ప్రకటించిండో, ఆ రోజు నుంచి గ్రామాల్లో ఒక ఉద్భుతమైన ఆలోచన ప్రజల్లో కానీ రైతుల్లో వచ్చింది. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిని మేము ఎక్కడ పోయి కలవాలనే ఆలోచనతోన వేదిక వరంగల్లో పెట్టినందుకు మేము స్వచ్ఛందంగా ట్రాక్టర్లు తీసుకొని ఊళ్ళలోకి వెళ్ళి స్వతహాగా వెళ్ళినాము. అక్కడ మధ్యలో ఎమ్మెల్యే సాబ్ అక్కడ అటెండ్ అయ్యి మీరు ఇంత సంతోషాన్ని ముఖ్యమంత్రికి ఎప్పుడైతే తెలపడానికి వస్తున్నారో మీకు కూడా నేను ఏదైనా హెల్ప్ చేయాలనే ఆలోచనతోన అక్కడక్కడ భోజనాలు ఒకటి ఎమ్మెల్యే గారు అరేంజ్మెంట్ చేసినారు. మాతో పాటు ఎక్కడ పడితే అక్కడ టెంట్ల కిందనే ఎమ్మెల్యే గారు ఎండనక మరి నైటు సలెనగా మాతో పాటు అక్కడనే కూర్చొని మరి మా రైతులను కానీ మమ్మల్ని కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీసుకొచ్చినందుకు అక్కడ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మేము ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆ సభా వేదిక దగ్గర పోతాం. అక్కడ చూశారు కదా దాదాపు 280 పైచిలుకు ట్రాక్టర్లు, వేలాది మంది కార్యకర్తలు, రైతన్నలు ఎంతో సంతోషంగా, ముసలి వాళ్ళు కూడా సరే ఎండకి ఏమాత్రం వెరవకుండా ఉద్యమం కోసం ఎలా పోరాడారో ఇప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఈ సభలో పాల్గొనడానికి వచ్చారు. యోయో టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మీకు అందిస్తున్నాం. ఈ క్షేత్రస్థాయిలో అంత పెద్ద సభ సక్సెస్ అవ్వడానికి పునాది ఎంత పకడ్బందీగా ఉందో, అందరూ ఒక కుటుంబ సభ్యులు ఎలాగా వచ్చారో మీరు చూస్తున్నారు.